ఈ వీడియోలో మనం కట్ వర్క్ లేస్ని శారీకి ఎలా అటాచ్ చేయాలి అనేది చూస్తున్నాము. ఇప్పుడు మనం కుట్టేది క్లాత్ బేస్డ్ కట్ వర్క్ లేస్ అనమాట. ఇంకొకటి వచ్చేసి పూసలు అవి ఇవి మగ్గం వర్క్ టైప్ ఆఫ్ ఉండేవి, అది తర్వాత చూపిస్తాను. సో ఇది ఫస్ట్ మనం కుట్టడానికి ఏంటి అంటే మనకి చుట్టుకొలతకి పవిట వేసుకొని, పవిట తర్వాత మనకి కింద కుచ్చుల దాకా వస్తుంది కదా పైన బార్డర్, ఆ బార్డర్ అనేది మెజర్మెంట్ చేసుకోండి. మీ బాడీకి మెజర్ చేసుకొని ఎక్కడి వరకు వస్తుందో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్టే కింద బార్డర్కి అయితే వేసుకోకూడదు, ఇటు నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మెజర్మెంట్ ప్రకారం అయితే నార్మల్గా 2.5 మీటర్ చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ పై నుండి స్టార్ట్ చేస్తే ఏంటంటే మిషన్కి కూడా కుట్టడానికి వీలుగా ఉంటుంది. ఇది వెల్వెట్ క్లాత్తో వచ్చింది కట్ వర్క్ లేసు, ఎక్కడ కుందన్స్ రాలేదు, చెమ్కీస్ వచ్చాయి అండ్ అదే ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇంకో వీడియోలో మనం కుందన్ బేస్డ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ప్రజెంట్ మనం మెజర్ చేసుకుంటాం కదా పైన ఎంతవరకు రావచ్చింది అనేది. నార్మల్గా అయితే 2.5 మీటర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. అది ఎవరికైనా ఒకటే మెజర్మెంట్, కాకపోతే మన బాడీ ఒక్కొక్కరు కొంచెం సన్నగా ఉంటారు, కొంచెం లావుగా ఉంటారు కాబట్టి లేస్ కొంచెం మిగులుతుంది మనకి, అందుకని చెప్తున్నాను. సో మెజర్ చేసుకొని చేసుకోవడం చాలా మంచిది. అండ్ కుచ్చుల వరకు వచ్చేలాగా చూసుకొని అక్కడికి పెట్టుకోవాలన్నమాట. లేసు సగంలో ఆగిపోతే బాగోదు. అక్కడి నుంచి ఫస్ట్లో లేస్ని కొంచెం మడత పెట్టేసి పైన శారీకి ఒక టైప్ ఆఫ్ ఫినిషింగ్ ఇస్తారు కదా బార్డరు, ఆ బార్డరు 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని లేసు పైన పెట్టుకొని కుట్టుకోవాలి. అంతా పైన దాని మీదే ఉంటుంది, లోపలికి పెట్టడం మడత పెట్టడం ఇదంతా ఏమీ ఉండదు. టాస్క్ ఏంటి అంటే పళ్ళు దగ్గర 2 చివర్ల దగ్గర మనకి కరెక్ట్గా రావాలి కట్ వర్క్ లేస్. అక్కడ ఎక్కడ మనం లేస్ అనేది కట్ చేసుకోకుండా కుడుతున్నాం. పవిట దగ్గర కింద ఎడ్జ్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి శారీకి ఇటువైపు కూడా లేసు పట్టుకొని మూలలో కొంచెం అలా ఎత్తుగా వచ్చింది అనమాట. ఆ ఎత్తుగా వచ్చిందని కొంచెం జస్ట్ మనకి తిరగడానికి, ఇది స్ట్రైట్ లేస్ కదా, సో మనకు కొంచెం తిరగడానికి అలా క్రాస్ అనేది కొద్దిగా కట్ చేస్తాము. ఈ క్రాస్ కట్ చేసిన తర్వాత పైన వచ్చే బార్డర్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా లోపలికి మడత పెడతాం. ఎందుకంటే పోగులు పోకుండా ఉండాలని చెప్పేసి నేను పెట్టాను కదా, అది చూసేనే మీరు అర్థం చేసుకోవచ్చు. బార్డర్ అనేది 2 వైపులకు తిప్పుకొని మూలలో కొంచెం గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం కొంచెం పైకి పట్టుకొని కొద్దిగా కట్ చేసుకొని దాన్ని లోపల ఆ పైన వచ్చే బార్డర్ లేస్ని లోపలికి కొంచెం మడత పెట్టామంటే పోగులు పోవు. అండ్ జాగ్రత్తగా అలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పాదం ఎత్తి శారీని తిప్పుకొని మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. అక్కడ కూడా కుట్టు పడాలి, కుట్టు పడకపోతే మళ్ళీ బాగోదు. అలా వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా శారీ బార్డర్కి ఫినిషింగ్ ఉంటుంది కదా, ఆ ఫినిషింగ్ కనబడకుండా అంతవరకు 1/2 ఇంచులోనే ఆ బార్డర్ అనేది పెట్టుకొని పైన బార్కి స్టిచ్ వేసుకోవడమే. ఇంకెక్కడ ఏమీ కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. 5 మినిట్స్లో అయిపోయింది. జస్ట్ మూలలో వచ్చి ఆ చిన్న టెక్నిక్ అనేది మనం ఫాలో అవ్వడమే అనమాట. ఏమైనా కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. ఇంకంతే. కింద బార్డర్కి వచ్చేలోపు పవిట దగ్గర నుంచి కాలుకి మనం ఫాల్ వేస్తాం కదా కింద స్టార్టింగ్, ఆ ఫాల్ స్టార్టింగ్ వరకు కూడా ఈ బార్డర్ అనేది రావాలి. నేనైతే ఫస్ట్లో ఒక 10 ఇంచెస్ వదిలేసి మిగతా వచ్చే అంతవరకు కూడా కుట్టాను. సో లాస్ట్లో కూడా ఆ లేస్ని అనేది లోపలికి కొంచెం మడత పెట్టి అండ్ లాస్ట్లో ఏంటంటే ఊడిపోకుండా ఉండాలి కాబట్టి కొంచెం అలా రఫ్ చేసుకొని ఆ బార్డర్ని కూడా కొంచెం మడత పెట్టాం కదా, దాన్ని కూడా కుట్టేయండి. అలాగే ఫస్ట్లో కూడా కొంచెం మడత పెట్టాను, అక్కడ కుట్టలేదు కదా, నేను తర్వాత కుట్టాను. సో ఎండింగ్లో చూసారా ఎంత తక్కువ వదిలాను. అండ్ ఇంత కుట్టిన తర్వాత కూడా నాకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. మీకు కూడా వస్తుంది. అండ్ చూసారా మూలలో ఎంత నీట్గా వచ్చిందో. మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి. శారీకి అనేది మొత్తం 9 మీటర్లు లేస్ ఇస్తాడు, అంతా సరిపోతుంది. అండ్ కొంచెం మిగులుతుంది అనమాట. దీన్ని మనం హ్యాండ్స్కి వేసుకోవచ్చు బ్లౌజ్ పీస్కి. ఒకవేళ అలా వద్దు అనుకుంటే వేస్ట్ బెల్ట్ కింద మార్చేసుకోండి, అంతా మ్యాచింగ్ ఉంటుంది అనమాట. సో మొత్తం లేస్ వేసిన తర్వాత ఫినిషింగ్లో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. తీసుకుంటే కట్ వర్క్ లేస్ తీసుకోండి, లేదంటే అసలు ఏం తీసుకోవద్దు. ఓకే బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో ఏం కావాలో చెప్పండి.